హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి అలా చూస్తున్నారు? మీకే చెప్పింది హాయ్ నేను. మన చిన్న తిరుపతి ఎప్పటికప్పుడు చాలా మార్పులు జరుగుతూనే ఉంటున్నాయి. మీరు చూస్తే ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళడానికి ఇలా స్ట్రైట్గా వెళ్ళేవాళ్ళం ఎప్పుడు, కానీ ఇప్పుడు అక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. అందుకనే దర్శనం రూట్ మార్చారు. ఈ పక్క నుంచి పెట్టారనమాట. ఇప్పుడు ఇంకా చాలా లైన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో చాలామందికి షుగర్లో బీపీలు అన్నీ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు ఏదో ఒకటి కొంచెం తినేసి వెళ్ళడం బెటర్. ఎందుకంటే నాకే అప్పుడప్పుడు నీరసం వస్తుంటుంది, కానీ ఈరోజు జనం తక్కువ ఉన్నారు కాబట్టి బాగానే వెళ్ళొచ్చేసాము. ఇంకా ఇక్కడ క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకి, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి పాలు ఇస్తున్నారనమాట. మా పక్కన వాళ్ళు తాగుతున్నారు. మీ గ్లాస్లో పాలు చూపించండి, నేను ఫోటో తీసుకుంటా అంటే బాగోదు కదా, అందుకే నేను అడగలేదనమాట. ఇంకా ఇక్కడ పక్కన నేను ఇది కొత్తగా చూస్తున్నాను, అంటే మేము వెళ్ళి చాలా రోజులు అవుతుంది. గర్భగుడిలో మన స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడా విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారనమాట. అంటే ఎవరైనా దీపారాజన చేసుకోవడానికి అలా వీలుగా, కానీ కొబ్బరికాయలు కొట్టకూడదంట. ఇప్పుడు కార్తీక మాసం వస్తే మన స్వామివారి సన్నిధిలో ఎంత ప్లేస్ ఉన్నా సరే జనం అందరు ఇక్కడే దీపారాజన చేసుకోవాలని కొట్టుకు చేస్తారు నాకు తెలిసి. ఇంక ఈ షాపులన్నీ మీకు తెలిసినవే. స్వామివారి గోశాలలో ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి, జున్ను, ఇంకా పాలకోవా అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతుంటారనమాట. ఇవి అమ్మవారికి పెట్టిన చీరలను అమ్ముతారు, కానీ మరి అన్ని అమ్మవారియో కొన్ని బయటగా నాకు తెలియదు. కానీ పక్కనుండే షాపులన్నిటిలో మా వారు నా పక్కనే తిరిగారు, కానీ ఈ చీరల కొట్టు దగ్గర మాత్రం పక్కనుంటే ఒక్క చీర కొనమంటానేమో, నేను ఎక్కడుంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు పాపం. మీలో ఎవరికైనా చిన్న తిరుపతిలో పెళ్లి జరిగి ఉంటే కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసిన వారికి ఆయుర ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో స్వామివారు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుగాక. ఏదో సరదాగా అన్నాను, మీకు ఎవరికైనా నచ్చకపోతే సారీ. స్వామివారికి మన అందరం సమానమే. ఇంకోండి పక్కన గోశాల, ఇది కూడా ఇదివరకు ఇక్కడ ఉండేది కాదు, ప్లేస్ మార్చారు. కృష్ణుడి విగ్రహం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికి నచ్చాడు చెప్పండి, కృష్ణుడు ఎంతైనా అందగాడు కదా. ఇంకోండి చూడండి, దీని చుట్టూరు ఆవులు ఉంటాయి, మీకు తెలిసింది, చాలామంది చూసే ఉంటారు. అందుకనే ఇంకా స్లోగా మొత్తం వీడియో తెలియదనమాట, లాగ్ అయిపోతుందని. ఇంకోండి మా వారు ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. మా ఫన్నీ గారు పెళ్లి చూపులలాగా స్లోగానే నడుచుకుంటూ వచ్చారు, కానీ లాగ్ అయిపోద్దని నేనే స్పీడ్ పెట్టాను అనమాట. ఇంకోండి ఇక్కడ మన గజలక్ష్మి, అందరూ ఫోటో దిగుతున్నారు. మనం కూడా ఫోటో దిగుతాం రండి అంటే, నాకు భయం, నేను రానమ్మా నువ్వు వెళ్ళు అన్నారు మా వారు. సర్లే ఇంకేం చేస్తానులే అని చెప్పేసి నేను వీడియో తీసుకుని వచ్చేసాను అనమాట. సర్లే కనీసం గుర్రం దగ్గరైనా ఫోటో దిగుతాం రండి అంటే అక్కడ నేను రానన్నారు. నేను పక్కన ఉన్నాను కదా, మీకేం కాదు, నేను ధైర్యంగా మిమ్మల్ని ఫోటో తీయించుకొస్తాను కదా అని తీసుకెళ్ళానమాట. అందుకనే నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, తర్వాత నుంచి ఉన్నారు. ఏంటి చూస్తూనే ఉన్నారా? గోవింద్ కొట్టారా లేదా? మీరు కూడా కొట్టే ఉంటారులే, మీకు కూడా భక్తి ఎక్కువ కదా నాకులాగా. ఇంకా అలా ఫస్ట్ బంతులో భోంచేసేసి బయలుదేరిపోయామన్నమాట. నెక్స్ట్ శివాలయం కూడా వెళ్ళాము, అది వేరే వీడియోలో పెడతాము. ఇంకా లాస్ట్ వరకు చూసిన అందరికీ చాలా థ్యాంక్స్.